వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర అయితే ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్సో. ఇక్కడ దేశ నలుమూలల నుంచి విగ్రహం తయారైనప్పుడు వస్తాడు. ఇక్కడ మన దేశంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే ప్రదేశం ఇది. దాదాపు ఈసారి 69 అడుగుల వరకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పంచముఖ సంకట విగ్రహం అయితే చేస్తున్నారు ఇక్కడ. సో పంచముఖ సంకటాచార మహాగణపతి. సో ఇంకా చూడొచ్చు ఎంత పెద్దగా మీకు స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది కదా. మొత్తం బిల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ కదా. ఈసారి 78 రోజుల్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాము ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటి అనే విషయాన్ని. సో ఇక్కడ చూడొచ్చు మనకి వెల్డింగ్ వర్క్స్, ఈ ఐరన్ వర్క్స్ నడుస్తున్నాయి. స్టార్టింగ్ ఇది బేస్ అనమాట. సో ఈ బేస్ ఇక్కడ చూస్తున్నారు కదా. మరి 69 ఫీట్స్ విగ్రహం మీకు కరెక్ట్గా నిలబడాలి, ఊరేగింపు వరకు నిమజ్జనం వరకు రావాలని అంటే ఇంత కరెక్ట్గా ఉండాలి. మొత్తం చూడొచ్చు ఇంత పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తున్నారు ఇందులో. అండ్ ఇది వచ్చేసి వెల్డింగ్ వర్క్స్. ఇప్పుడు స్టార్టింగ్ వెల్డింగ్ వర్క్స్ నడుస్తుంది. ఇది బేస్ అనమాట. మళ్ళీ దీని మీద జాల్ వస్తుంది, తర్వాత దీని మీద ఇంకా మట్టి, అవంతా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి వెల్డింగ్ వర్క్ అయితే ఇంకొక వారం 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం ఓవరాల్గా. వెల్డింగ్ వర్క్ తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత ఏం చేయాలి ఇదంతా నడుస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, పైన చూడొచ్చు మొత్తం జాలి కట్టేశారు. జాలి కట్టేసి పైకి లేపారు చూడండి. ఆల్మోస్ట్ హెడ్ ఇదంతా పెట్టేయడం జరిగింది. సో తొండము, హెడ్, గణేశుడికి సంబంధించి మొత్తం పెట్టారు. ఇవంతా పరంజీలు, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి పరంజీలు వేసుకుంటున్నారు. సో ఇదే అనమాట. సో పక్కన ఇంకా ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక కొత్త థీమ్తో అయితే మన ఖైరతాబాద్ గణేశుడు అయితే రావడం జరుగుతుంది. ఈసారి చూశారు కదా పంచముఖ సంకటహార థీమ్ అనమాట ఇది. లాస్ట్ టైము విశ్వశాంతి కోసం చేశారు. ఈసారి ఇది. ఎప్పుడైనా ఒక టాస్కే. ఇంత పెద్ద విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని చేయడం అంటే చాలా కష్టతరంతో కూడింది. విఘ్నాలు తొలగించేది విఘ్నేశ్వరుడు అని చెప్పేసి అంటారు కదా. మనం ఏ పని మొదలుపెట్టినా కానీ ఫస్ట్ వినాయకుడి పూజ చేసే మొదలు పెడతాం. సో అలాంటిది ఈయన విగ్రహానికి అయితే ఏ ఆటంకం జరగట్లేదు, ప్రతిసారి క్లియర్ చేస్తున్నారు. సో చూడాలి మరి. ఇంకా మీకు ప్రతిసారి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు స్టార్టింగ్ ఇది. మీరు ఏవా మీడియాని ఫాలో అవుతూనే ఉండండి. విగ్రహం, గణేశుడి విగ్రహం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నిమజ్జనం వరకు ప్రతిసారి మీకు అప్డేట్ ఇస్తాను. ఎంతవరకు అయింది, ఎంతవరకు కంప్లీట్ అయింది అనే విషయాన్ని అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో గణేశోత్సవ చైర్మన్ అండ్ ఆర్గనైజర్ రాజన్ ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ అన్న. హలో అన్న. ఎలా నడుస్తుంది పనులు? నడుస్తుంది. కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం టెన్షన్, బట్ ఇన్ టైంలో మాత్రం కంప్లీట్ చేస్తాము. మరి ఏంటంటే మనం మీకు తెలిసిన విషయమే, ఈ సంవత్సరం ఏంటంటే పంచముఖ సంకటహర వినాయకుని తయారు చేస్తూ ఉన్నాము. ఒకవైపు జ్యోతిర్లింగమైనటువంటి శివుడు, మరొక వైపు మీరు చూసినట్టయితే కలకత్తాలో వెలిసిన కాళిక అమ్మవారు, 5 తలలు, 5 సర్పాలు, 10 హస్తాలతో ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిపోతా ఉన్నాడు. అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక కొత్త థీమ్తో అయితే రావడం జరుగుతుంది కదా. అది మీకు కష్టం కదా? అట్లా కాదు. ఏంటంటే ఇప్పుడు వేరే జాలు ఎట్లుంటుంది అంటే ప్రతి ప్లేస్లో ఒక మనము డైరెక్ట్ దూరిపెట్టి పోయి గణేషుని తీస్తాం. మన దగ్గర అట్లా కాదు. మనం ఒకటి నమూనా చూపించి మనం భగవంతుని తయారు చేస్తాం. ఇది ఈ 72వ సంవత్సరం. ఇది 1954లో స్వర్గీయ శంకరయ్య మొదలు పెట్టారు. దాని తర్వాత ఆయన తమ్ముడు సుదర్శన్ గారు, తర్వాత నరసింహరావు గారు, మళ్ళీ గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారు, బస్ ఈ పెద్దలు అందరు కలిసి ఈ ఆర్గనైజేషన్ నడుస్తూ ఉందన్నమాట. దాని తర్వాత సందీప్ రాజ్ గారు, శిల్పి రాజేందర్ గారు మెయిన్ రోల్ వహిస్తారనమాట ప్రతి విషయంలో. కాబట్టి మనకు 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి వినాయకుని విగ్రహం అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. మనకేంటంటే సుమారు 100 మంది ఈ సంవత్సరం సుమారు 70 రోజుల సమయంలో, రమారమి 70 రోజుల సమయంలో వినాయకుని రెడీ చేయబోతా ఉన్నాం. 70 రోజుల్లో. సో చాలా కష్టమే. ప్రతి సంవత్సరం మనం నిర్జల ఏకాదశికి మనం చూసినట్టయితే 100 రోజుల సమయం అవుతున్నది, 81 రోజు అయిపోయింది. ఇప్పుడు చూసే 70 రోజుల సమయం ఉంది. కొంచెం అంటే ఇంకా కళాకారులను కూడా బయట నుంచి చాలా మందిని తీసుకొని రావడం జరుగుతుంది కదా. అవును. ప్రతి సంవత్సరం ఏంటంటే మన కర్ర షెడ్ వేసే వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వస్తారు, మళ్ళీ వెల్డింగ్ వర్క్స్, ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసే వాళ్ళు మచిలీపట్నం నుంచి వస్తారు, మళ్ళీ ఒరిస్సా, తమిళనాడు, కలకత్తా, బాంబే, ఇట్లా కొన్ని ప్లేసెస్ నుంచి కూడా ఓవరాల్ 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులు ఈ వినాయకుని తయారు చేయడంలో భాగస్వాములు అవుతారు. మట్టి కళాకారులు ఒరిస్సా,
అదేవిధంగా తమిళనాడు సంబంధించిన కళాకారులు. మట్టిలో కూడా ఏంటంటే మనం వర్షం పడ్డ విగ్రహం కథ మనకు చెడిపోకుండా అంటే బెల్ట్ కాకుండా మనం రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకా ఎంతమంది వర్క్ చేస్తుంటారు ప్రతి హైదరాబాద్ గణేశుడు రెడీ కావాలంటే? 100 మంది పైన కళాకారులు ఈ వినాయకుని అనేది రెడీ చేయడం జరుగుతుంది అనమాట. 100 మంది పైన కళాకారులు రెడీ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఎలా అనిపిస్తుంది అన్న ఎవ్రీ ఇయర్ అంటే మీ చేతుల మీదుగా ఇలా హైదరాబాద్ గణేష్ ఎంత గొప్ప ఉత్సవం జరుగుతుంది కదా, సో ఎవ్రీ ఇయర్ ఒక టాస్కే అది. అంటే ఎట్లుంటుందంటే మా నాన్నగారు ఉన్నారు, మా పెద్ద నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఒక వయసులో ఎట్లుంటుందంటే వినాయకుని చూసినప్పుడు ఆట ఒక ఎంజాయ్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే కొంచెం పెద్దగా అయిన తర్వాత బాధ్యత వచ్చిందనుకో ఎట్లుంటుందంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ పెద్ద వినాయకుడు ఏంటంటే ఈ భారతదేశ జనాభాలో ఇంత పెద్ద వినాయకుని చేస్తుంటే అది ఖైరతాబాద్కి సొంతమైంది, మన తెలుగు ప్రజలకే సొంతమైంది. ఎన్నో ఎత్తు విగ్రహాలు తీసుకున్నా అక్కడనే నిమజ్జనం చేస్తారు. కానీ మన ఖైరతాబాద్ వినాయకుడు ఒక్కటి దీన్ని మనం నిమజ్జనం ఊరేగింపుతో తీసుకొని వెళ్తా ఉన్నాం. ఈ 72 సంవత్సరాలలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అది ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జరుగుతుంది అనమాట. భగవంతుడు ఇచ్చిన వరము, ఎవరికి దొరకని వరం నాకు వచ్చింది, దాన్ని మెయింటైన్ చేసుకుంటూనే తీసుకెళ్తా ఉన్నాం. కానీ ఇన్ని అడుగుల విగ్రహాన్ని ఊరేగింపు తీసుకొని వెళ్ళడము, క్రేన్లు పెట్టుకోవడము అంటే చూడండి ఎట్లుందంటే మనం నార్మల్లీ మనం చేసింది ఏంటంటే ఒక్క అడుగుతో మొదలు పెట్టిన విగ్రహం అనమాట. ఇది ఒక్క అడుగుతో పెట్టి 2 అడుగులు 3 అడుగులు ఇంతకుముందు మనం ఏంటంటే ట్రాలీలో తీసుకొని వెళ్తుండే. అప్పుడు పీడబ్ల్యూడీ వర్క్షాప్ నుంచి వస్తుండే అనమాట. పీడబ్ల్యూ నుంచి వచ్చి ఇది తీసుకొని వెళ్తుండే. దాని తర్వాత విగ్రహం అనేది ఎత్తు పెరిగినప్పుడల్లా మన విజయవాడ నుంచి ఒక ట్రాలీ వస్తుంది అనమాట. మరి ఇక్కడ వచ్చి లవి క్రైన్స్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, సూపర్ క్రైన్స్ వాళ్ళు నిమజ్జనం చేస్తారు. సో విజయవాడ నుంచి మనం ట్రాలీ 3 రోజుల ముందు తీసుకొస్తాము. ఆయన వెంకటరత్నం గారు వారి కుమారుడు ఉంటుండే, అయితే వారి కుమారుడు ఇద్దరు కలిసి దీన్ని వినాయక సాగరం వరకు తీసుకొని వెళ్తారనమాట. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక పెద్ద టాస్క్ మనం ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా మనము ఈ వినాయకుని ఉత్సవాలు ఘనంగా ప్రపంచం మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా మనము ఈ ఉత్సవాలు అనేది జరుపుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఏడనన్నా తీసుకోండి వినాయకుని ఎత్తు పెంచుతారు, ఇంతకంటే ఎత్తు పెంచే అవకాశం ఎవరికీ లేదు. వాళ్ళు అంటారు ఎంత అడుగులు అన్నా కానీ ఇంతకంటే పెద్ద చేసే అవకాశం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి ఒక మనిషి అతను 70 అడుగుల పైకి ఎక్కి దిగాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. బట్ మనకు వెనకకున్న బిల్డింగ్ శంకరయ్య బిల్డింగ్ అంటారు, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకు ఈజీ అవుతుంది అనమాట. సో అట్లా అనమాట, ఇది ఒక టాస్క్ ఖచ్చితంగా ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదము అందరి ఆశీర్వాదం ఉండి ఈ 72వ సంవత్సరం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు స్వాతంత్ర సమర్థుడు శంకరయ్య ఉండే, ఆయన సోదరుడు నరసింహరావు, సుదర్శన్ మా నాన్నగారు ఉండే, అందరి సహకారంతో ఈ ఉత్సవాలు అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుతున్నాము. ఇది మూడో తరం అనుకోవచ్చు. శంకరయ్య గారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత మేము. అంటే ఇది చూడు మేము ఎంత చేసినా కానీ అందరి సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేకపోతుండే. సో కాబట్టి ఏంటంటే అందరి సపోర్ట్ తీసుకొని ఈ ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతాయి. ఎందుకంటే ఎక్కడైతే అందరూ అంటారన్నమాట ఒక చేతిని సపోర్ట్ ఎట్లా కాదు, ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఉత్సవాలు అందరి సహకారం లేనిది ఏం చేయలేం. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరి ఇతర పెద్దలు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, మరి ఇంతకుముందు ఇప్పుడేమో దానం నాగేందర్ గారు, గద్వాల్ విజయలక్ష్మి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అందరూ ఏ విషయం ఉన్నా ఇమీడియట్లీ కాల్ చేస్తే మాకు ఫోన్ చేస్తారు. వారితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర గారు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు, మాకు ఏది అవసరం ఉన్నా వాళ్ళు పిలిచి అందరు ప్రభుత్వ అధికారులతో అందరూ మాట్లాడుతారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక విషయము, మళ్ళీ ఇక్కడ 16 ఫీట్ల కంటే ఎక్కువ విగ్రహాన్ని పెట్టకూడదు అని చెప్పేసి సజ్జనార్ గారు ఇటు డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది కదా, సో దానికి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు దాని గురించి నాకు అయితే ఐడియా లేదండి కరెక్ట్. నేను కూడా మొన్న ఎవరు అన్నారు కానీ నేను కూడా న్యూస్ చూడలేదు. బట్ ఏంటంటే మన వాళ్ళ పెద్దవాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారని నాకు తెలియదు. మనది ఏంటంటే 72వ సంవత్సరము, మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక భారతదేశానికి ఐకానిక్ విధంగా వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ చూసే విధంగా మేమైతే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అట్లా మన దగ్గర ఏంటంటే భగవంతుని పూజలు కూడా ప్రతిరోజు చాలా ఘనంగా జరుగుతాయి. మనం ఇటు సంకల్పం తీసుకుంటాం. గత సంవత్సరం చూస్తే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరము పంచముఖ సంకటహార వినాయకుని అనమాట. అట్లా ఏంటంటే మనము ఈ సంకల్పం తీసుకొని ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పూజలు అనేవి జరుగుతాయి అనమాట. మీరు 10 రోజులు చూడొచ్చు, లక్షలాది మంది ప్రజలు వస్తారు. ఇక్కడ ఒక నమ్మకం, ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంటే విగ్రహము 70 అడుగులు అనేది కాదు, ప్రతి ఒక్కరి నమ్మకం. ఈ నమ్మకంతో ఎందుకంటే ఇది భక్తుల వినాయకుడు అని మేము అంటాం అనమాట. ఎందుకంటే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే వచ్చిన అందరికీ ఒక నమ్మకం, వినాయకుడు అంటే వీటికి వచ్చి మొక్కుకుంటే మాకు మంచి జరుగుతుందని నమ్మకం వల్ల ఆ 1 అడుగు 2 అడుగులైంది, 2 అడుగులు 3 అడుగులైంది, ఇట్లా 72 అడుగులు అయ్యాయి అనమాట. సో
మొత్తానికి థ్యాంక్స్ అన్న. ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం జాలి. లే అవుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏంటంటే మనకు వెల్డింగ్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వెల్డర్లు ఇంకో 2-3 వచ్చే ఉంది ఒక 1 వీక్లో. మా టార్గెట్ ఏంటంటే 15 వరకు కంప్లీట్ చేయాలని టార్గెట్ అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మట్టి పనులను ఒరిస్సా తమిళనాడు నుంచి ఎట్ ఏ టైం ఎక్కువ మంది కళాకారులు పెట్టి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.